మచిలీపట్నంలో పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడాన్లో రేషన్ బియ్యం మాయంపై అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన అధికారులు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పేర్ని జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి మరోసారి నోటీసులు జారీ చేశారు. 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజీ వచ్చినట్లు గుర్తించామన్నారు. తొలుత 1.79 కోట్ల డీడీ కట్టారని, పెరిగిన షార్టేజీకి ఫైన్ చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అదనంగా 1.67 కోట్లు చెల్లించాలని జేసీ గీతాంజలి నోటీసులు ఇచ్చారు. మచిలీపట్నంలో పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడాన్లో రేషన్ బియ్యం మాయంపై అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన అధికారులు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పేర్ని జయసుధకు మళ్లీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఆ రేషన్ బియ్యం మాయం చేసిన ఘటనపై విచారణలో మరింత పురోగతి సాధించారు. ఇప్పటికే 4 రోజులుగా దీనిపై విచారణ చేస్తున్నప్పటికీ కూడా మొదట్లో కేవలం 185 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాహా చేసినట్టు గుర్తించారు. అయితే అప్పుడు పేర్ని నాని 1,70,00,000 డీడీలు కూడా అధికారులకు చెల్లించడం జరిగింది. అది 4 రోజుల పాటు ఇటు విజిలెన్స్, పోలీసు, సివిల్ సప్లైస్ అధికారులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తర్వాత 185 మెట్రిక్ టన్నులు కాదు, మొత్తం పేర్ని నాని సంబంధించిన గోడౌన్ లో ఉండాల్సిన బియ్యంలో 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు కూడా తేల్చారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కట్టిన 1,70,00,000తో పాటు ఇతర అదనంగా బయట బియ్యానికి కూడా డబ్బులు చెల్లించాలంటూ తాజాగా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఈరోజు నోటీసులు జారీ చేశారు. దీనికి 1,67,00,000 రూపాయల చెల్లించాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు ఇప్పటికే విచారణ కూడా వేగవంతం చేశారు. నిన్న మానస్ తేజ్, అంటే ఎవరైతే గోడౌన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారో నాని పిఏగా వ్యవహరిస్తున్నారో మానస్ తేజ్ తో పాటు పౌర సరఫరా శాఖ అధికారి కోటిరెడ్డి కూడా అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. వారిని విచారిస్తున్న నేపథ్యంలో వారి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి గతంలో బియ్యం మాయం చేసిన ఘటన సమయంలో నాని ఏ విధంగా ఉపయోగించారు, ఎవరు ఆదేశాలకి మొత్తం వ్యవహారం ఇచ్చిన అంశాలపై కూడా వారిని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం విచారణ పూర్తి చేసిన తర్వాత నానిని కూడా ఏ క్షణాన్ని అదుపులో తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు నాని చేసిన ఈ అవినీతి భాగవతం కారణంగా ఇంట్లో ఉండాల్సిన ఆయన సతీమణి జయసుధ గత 4 రోజులు దాదాపు 20 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరో కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 4 సార్లు కేసు వాయిదా కూడా పడింది. ఈ రోజు కూడా మచిలీపట్నం కోర్టులో ఈ రోజు విచారణ సాగుతుంది. సాయంత్రానికి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందని కూడా అందరూ వేచి చూస్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఆ పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆయన వ్యవహరించిన సైడ్ కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇష్టానుసారంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి కుటుంబ సభ్యులపైన వాళ్ళపైన ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నా పేర్ని నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ వంటి వారికి కూడా వంతపడిన నాని ఈ రోజు తన దాకా వచ్చి ధనదాహానికి తన భార్యను ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా చేసిన వ్యాఖ్యలపై కూడా సెటైర్లు వేస్తా ఉన్నారు. గతంలో అటుగోలుగా చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ ఈ రోజు నెటిజన్లు కావచ్చు, తాజాగా కొల్లు రవీంద్ర, అదేవిధంగా నాగేంద్ర మనోహర్ ఇంటి వారు కూడా నాని చేసిన తప్పులు ఎత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా నాని తప్పించుకోలేరని, అతను దోచుకున్న పేదలు తినే రేషన్ బియ్యాన్ని దోచుకున్న సంబంధించి తప్పకుండా శిక్ష ఉంటుందని కూడా భావిస్తున్నారు. కోర్టులో వచ్చే విచారణ సాగిన తర్వాత వచ్చే నిర్ణయాన్ని బట్టి కూడా తదుపరి చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. మరో 1 వారం రోజుల్లో అన్ని కోణాల విచారణ తర్వాత ఈ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేసిన తర్వాత పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు ఇప్పటికే మరో 40 రూపాయలు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా పేర్ని నాని వ్యవహారం కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అతనిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. శాంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.